పాయింట్స్ టేబుల్లో ఒకళ్ళు 6th పొజిషన్లో, ఇంకోళ్ళు 7th పొజిషన్లో. ఇద్దరు 9 మ్యాచ్లు ఆడారు, ఇద్దరికి 8 పాయింట్లు ఉన్నాయి. ఇద్దరు ఈ మ్యాచ్ గెలిస్తే దే విల్ గో 2 points less than the second placed team in the league. ఓపెన్ అయిపోయింది పాయింట్స్ మొత్తం అంతా. లాస్ట్ వీక్లో జరిగిన మ్యాచ్ల్లో కిందున్న టీమ్స్ పైన టీమ్స్ని కొట్టేసరికి ఇప్పుడు ఆడుతున్న ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కనుక ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అనుకుంటే ఈ మ్యాచ్ గెలవడం ఈజ్ వెరీ 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 క్రూషల్. మరి దానికి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీస్తో రావాలి, ప్లేయింగ్ లెవెన్స్ ఏమైనా మార్పులు చేసుకుంటారా, ఇంపార్టెంట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్ ఎవరు అవ్వచ్చు, ఆ బ్యాటిల్స్ ఏముంటాయి బిట్వీన్ ద ప్లేయర్స్? లెట్స్ టాక్ అబౌట్ దాట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టాంప్ టేల్స్. నా పేరు కౌశిక్. నా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ నేను చూడలేదు. నేను ముందు రోజు కూడా మీకు చెప్పున్నాను దట్ నా ఆఫ్ డే నేను మ్యాచ్ చూడను, ఒక్క బాల్ కూడా చూడలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఐ వాంటెడ్ ఎ డే ఆఫ్ ఫ్రమ్ క్రికెట్. మ్యాచ్ ఏం జరిగిందో మీరు నాకు చెప్దాం అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ విల్ అండర్స్టాండ్ త్రూ యోర్ వర్డ్స్ ఏం జరిగిందో. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే కమెంట్స్లో చెప్పండి, నేను చదువుతా. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రివ్యూ. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్. సిఎస్కే అండ్ డీసీ, ఆర్ అదర్ డీసీ అండ్ సిఎస్కే. ఇంతకు ముందర వీళ్ళిద్దరూ ఆడినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచారు. ఎలా? సంజు శాంసన్ 100 కొట్టాడు, అంశుల్ కంబోజ్ 3 వికెట్స్ తీసుకున్నాడు, జేమీ ఓవర్టన్ 4 for 18 ఒక బ్రెత్ టేకింగ్ స్పెల్ వేశాడు, సీరింగ్ పేస్. దాంతో వీళ్ళు ఆ మ్యాచ్ గెలిచారు. ట్రిస్టన్ స్టబ్స్ ఒక 60 కొట్టాడు మీకు గుర్తుంటే కనుక. నౌ అలాంటి ఒక మ్యాచే మళ్ళీ జరగబోతోంది, ఈసారి ఢిల్లీలో జరగబోతోంది. నౌ ద పిచ్ దే గోయింగ్ టు ప్లే ఆన్, ఇప్పటిదాకా వాళ్ళు ఆ పిచ్ని యూజ్ చేయలేదు ఐపీఎల్లో ఈ సీజన్లో. ఓకే, సో పిచ్ ఎలా ఉంటుంది ఏంటి ఎవరికి తెలియదు. ఢిల్లీలో ఆన్ మండే మార్నింగ్ చాలా ఎండగా ఉండింట, మండే ఈవినింగ్ కల్లా వర్షం పడిందిట. సో అగైన్ పిచ్ షుడ్ బి అండర్ కవర్స్, అవన్నీ జరుగుంటాయి. తర్వాత మళ్ళీ ఎండ వచ్చి ఉండాలి పొద్దున. ఇదంతా ఏం జరుగుతుందో తెలియదు, కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో దాని మీద నేను పెద్ద డిస్కషన్ పెట్టదలుచుకోలేదు. జనాలు పిచ్ చూసిన తర్వాత ఇలా వస్తుంది, ఇంత వస్తుంది, అంత వస్తుంది అని చెప్పిన తర్వాత దాన్ని పూర్తిగా ఆపోజిట్ జరిగిన ఎన్నో మ్యాచ్లు చూసాం. పక్కన పెడదాం. పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్లేయర్స్ హ్యావ్ టు రియలైజ్. ఆ రోజు ఆడుతున్న తర్వాత ఒక 2-3 బాల్స్ ఫేస్ చేసిన తర్వాత, ఒక 2-3 ఓవర్లు అయిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు ఆన్ ద ఫీట్ ఆ డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా ఆడాలి, ఏ స్కోర్ కరెక్ట్ అన్నది. సో లెట్స్ నాట్ గోయింగ్ టు దాట్. నౌ వి స్పీక్ అబౌట్ టీమ్ కాంపోజిషన్స్. హోమ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ముందు మాట్లాడదాం. ఎంగిడి ఇస్ ఫిట్ అండ్ అవైలబుల్. సో తను వచ్చేస్తాడు టీంలోకి, విచ్ మీన్స్ కైల్ జేమిసన్ విల్ మేక్ వే ఫర్ హిమ్. నౌ ఎంగిడి, స్టార్క్, ట్రిస్టన్ స్టబ్స్ అండ్ పతుమ్ నిసంక నలుగురు ఆడుతుంటే దిస్ నో ప్లేస్ ఫర్ డేవిడ్ మిల్లర్ అన్ఫార్చునేట్లీ. సో అశుతోష్ శర్మతోనే కంటిన్యూ చేయాలి. ఐ థింక్ ద ఓన్లీ చేంజ్ దట్ విల్ హ్యాపెన్ is Kyle Jamieson ప్లేస్లో లుంగిసాని ఎంగిడి రావడం. సో ఇమాజిన్ దిస్ కాంబినేషన్ ఆఫ్ లుంగి ఎంగిడి, మిచెల్ స్టార్క్ 8 overs వాళ్ళ నుంచి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ 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 పోటెంట్ బౌలింగ్ అటాక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దానికి తోడుగా నట్టు ఉంటాడు, దాని తోడుగా కుల్దీప్ ఉన్నాడు, అక్సర్ ఉన్నాడు. ఇట్స్ అ వెరీ గుడ్ సైడ్. నా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్కి. యాడ్ టు దాట్ పతుమ్ నిసంక క్రితం మ్యాచ్లో 50 స్కోర్ చేశాడు. కేఎల్ రాహుల్ ఇస్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, 400 పైగా రన్స్ వచ్చేసేదానికి. అశుతోష్ వచ్చి మంచిగా ఒక ట్రిస్టన్ స్టబ్స్ ఫామ్లో ఉన్నాడు. సమీర్ రిజ్వీ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. దట్ కుడ్ బి లిటిల్ కన్సర్న్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ అదర్ దెన్ దాట్ మిగతా వాళ్ళందరూ బాగానే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి దే షుడ్ బి ఓకే. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ విషయం. చెన్నై సూపర్ కింగ్స్కి వస్తే రామకృష్ణ ఘోష్ ఎవరైతే లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేశాడో, తన బ్రోకెన్ ఫుట్ కారణంగా ఈజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ ఐపీఎల్ సీజన్. తనకి ఎవరు రీప్లేస్మెంట్ అనౌన్స్ చేయలేదు. సో తన స్థానంలో ఎవరో ఒకరు రావాలి. హూ కుడ్ కమ్ ఇన్? వాళ్ళు ఆల్రెడీ ఆకాష్ మధ్వాని తెచ్చిపెట్టుకున్నారు స్క్వాడ్లో. సో తనేమన్నా వచ్చి ఆడతాడా చూద్దాం. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అఫ్ కోర్స్ మిగతా అంతా సాటర్డే వాళ్ళ బ్యాటింగ్ బాగానే ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లోకి వచ్చేసాడు. సంజు శాంసన్ ఈజ్ అమంగ్స్ట్ రన్స్, దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ దెమ్. తర్వాత ఉర్విల్ పటేలా, సర్ఫరాజ్ ఖానా. ఐ థింక్ దిల్ గో విత్ ఉర్విల్ పటేల్ ఓన్లీ బికాస్ తను ఆ మొమెంటమ్ క్రియేట్ చేస్తాడు, ఇంపెటస్ క్రియేట్ చేస్తున్నాడు. సర్ఫరాజ్ కూడా బాగానే ఆడాడు, నథింగ్ అగేన్స్ట్ హిమ్. బట్ ఇక్కడ పిక్ చేయాలి ఎవరో ఒకళ్ళనే అంటే దే మైట్ గో ఫర్ ఉర్విల్ పటేల్ ఇస్ వాట్ ఐ థింక్, రైట్? తర్వాత బ్రెవిస్, శివం దూబే రన్స్ కొట్టినా కొట్టకపోయినా భయ్యా మీ టీము గెలవాలంటే క్యాచ్లు మటుకు డ్రాప్ చేయకూడదు. ఐ హోప్ హీస్ వర్క్డ్ ఆన్ హిస్ ఫీల్డింగ్. ఓవర్నైట్గా మారిపోతే ఈజ్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ద ఫీల్డర్స్, అంత అథ్లెటిక్ కాదు. బట్ స్టిల్ వచ్చిన చిన్న క్యాచ్లు అయినా పట్టి తీరాలి. సమ్ టైమ్స్ ఇట్ టేక్ సమ్ వెరీ గుడ్ క్యాచెస్. ఈ మధ్య చూసాం ఫీల్డింగ్ ఇంప్రూవ్ అయింది. బట్ అప్పుడప్పుడు ఇలా కొంచెం సడన్గా మంచి క్యాచ్లు, ఈజీ క్యాచ్లు వదిలేస్తూ ఉంటాడు. అది ఆపాలి. అది ఆపగలిగితేనే వీడు ముందుకెళ్ళగలరు. బికాస్ ఇంతకు చెప్పినట్టుగా చాలా క్రూషల్ మ్యాచ్ ఇది. అంటే ఇది గెలిస్తేనే క్వాలిఫై అవుతారని కాదు. ఇప్పటికీ 2 టీమ్స్ కూడా 5 games ఉన్నాయి. 4 గెలవాలి, గెలిస్తే 16 pointsకి వెళ్తారు. పొటెన్షియల్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ ప్లే ఆఫ్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. కానీ యూ డోంట్ వాంట్ టు మిస్ దిస్ బికాస్ ఇక్కడ గెలిస్తే 10 pointsకి వెళ్తారు. 2nd, 3rd, 4th పొజిషన్లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న టీమ్స్ ఆర్ at 12 points. సో మీరు 10 and 12 ఒకటే మ్యాచ్ డిఫరెన్స్గా ఉంటుంది. దట్స్ ఓన్లీ థింగ్ దట్ సెపరేట్స్ బిట్వీన్ ద సెకండ్ పొజిషన్ టీమ్ అండ్ యూ. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ.
ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి. నూర్ ఫామ్లో ఉన్నాడు, దట్స్ అ గ్రేట్ న్యూస్ ఫర్ దెమ్. ఎలా అయితే కుల్దీప్ ఒకవేళ ఎఫెక్టివ్గా ఉంటే అలాగే నూర్ కూడా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలర్స్, చానమెన్ బౌలర్సే. వేరే స్పిన్ అంటే అఖిల్ హుస్సేన్ని ఆడిస్తే బాగుంటుంది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. థింక్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్, పవర్ ప్లేలో కూడా వేయగలడు. సో ఐ హోప్ దే ఫైండ్ అ వే టు ప్లే హిమ్. లాస్ట్ మ్యాచ్లో కూడా ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్ని ఆడారు. అఖిల్ హుస్సేన్కి జాగా ఉండింది కానీ ఆడించలేదు. ఇక్కడ ఆడిస్తే బెటర్ అని నాకు అనిపిస్తోంది. బికాస్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. తన ఆర్మ్ బాల్ చాలా బాగుంటుంది. తను రెగ్యులర్స్ ఆర్థోడాక్స్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ కూడా బాగా వేస్తున్నాడు. సో హీ షుడ్ ఫైండ్ ద ప్లేస్ ఇస్ వాట్ ఐ థింక్. చూద్దాం టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ కీ మ్యాచ్అప్స్, ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళ టీమ్స్కి కీ మ్యాచ్అప్స్ ఏంటంటే ఆబ్వియస్లీ యూ టాక్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్, ఇట్స్ పతుమ్ నిసంగ, కేఎల్ రాహుల్ యాజ్ ఓపెనర్స్. వాళ్ళు ఎటువంటి స్టార్ట్ అందిస్తారు. కానీ అంశుల్ కాంబోజ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. మీరు కనుక చూస్తే తన ఎకానమీ అయినా, తన స్ట్రైక్ రేట్ అయినా, తన యావరేజ్ అయినా, నెంబర్ ఆఫ్ వికెట్స్ అయినా భువీ తర్వాత తనే ఉన్నాడు. భువీ కంటే జస్ట్ కొంచెం వెనకాల ఉన్నాడు తను. అంత బాగా వేస్తున్నాడు అంశుల్ కాంబోజ్. పవర్ ప్లేలో వేయడం, వికెట్స్ తీసుకోవడం, మిడిల్ ఓవర్స్లో వేయడం, వికెట్స్ తీసుకోవడం, డెత్ ఓవర్స్లో వేయడం, వికెట్స్ తీసుకోవడం, రౌండ్ ద స్టంప్స్ వచ్చి రావడం, ఆ వైడ్ యార్కర్స్ వేయడం, స్లోర్ బాల్స్ వేయడం, స్లోర్ బౌన్సెస్. ఐ థింక్ ఈజ్ ఇంప్రూవ్డ్ ట్రెమెండస్లీ. ఇండియాకి ఆ టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిన తర్వాత వెయిట్ కూడా కాస్త తగ్గాడు. ఐ థింక్ స్కిల్స్ పైన వర్క్ చేశాడు, పేస్ పెరిగింది. గ్రేట్ జాబ్ బై హిమ్. ఆఫ్ సీజన్లో ఆ రివార్డ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ ఆ పవర్ ప్లేలో మీరు కనుక గమనిస్తే కేఎల్ రాహుల్, పతుమ్ నిసంగ, అంశుల్ కాంబోజ్ వీళ్ళ బ్యాటిల్ చాలా బాగుంటుంది. దాని తర్వాత నితీష్ రాణా ఈ సంబడి నెంబర్ 3లో ట్రస్ట్ చేస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. తనకి రన్స్ కూడా స్కోర్ చేశాడు. వెనక్కి వచ్చిన తర్వాత నుంచి 182 పరుగులు స్కోర్ చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 180. నితీష్ రాణాకి ఒక ప్రాబ్లం ఉంది. ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెస్ పేస్ బౌలింగ్ ఆడడం కొంచెం తడబడతాడు తను. అండ్ ఎక్స్ప్రెస్ బౌలింగ్ వేసే బౌలర్ ఎవరు సిఎస్కే లైనప్లో? గాట్ దట్ రైట్, జేమీ ఓవర్టన్. 150 km/h క్లాక్ చేస్తున్నాడు. ఈజ్ హిట్టింగ్ దోస్ హై 140s ఎఫర్ట్లెస్లీ. సో క్లియర్గా నితీష్ రాణా రాగానే జేమీ ఓవర్టన్ దింపేస్తాడు రుతురాజ్ గైక్వాడ్. నువ్వు గుద్దునా బౌన్సర్లో, నువ్వు మేక్ హిమ్ అన్కంఫర్టబుల్ అంటాడు. దిస్ ఇస్ ద బ్యాట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఐ థింక్ జేమీ ఓవర్టన్ది అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎలా దాన్ని సర్వైవ్ అవుతాడు, ఎలా ఆ స్పెల్ని సీ ఆఫ్ చేస్తాడు, సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైట్కి వెళ్ళిపోతాడా, విల్ హీ టేక్ హిమ్ ఆన్ నితీష్ రాణా? దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చూద్దాం ఏం జరుగుతుందో. క్రితం మ్యాచ్లో కరుణ్ నాయర్ కూడా ప్యాడ్ చేసుకొని చూసాం. ఎర్లీ వికెట్ పడితే కరుణ్ నాయర్ పంపిద్దాం అనుకున్నారు. ఎర్లీ వికెట్ పడకపోతే యాస్టీస్గా ముందుకు వెళ్తారు వాళ్ళు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నితీష్ రాణా వర్సెస్ జేమీ ఓవర్టన్. క్రేజీ ఎన్కౌంటర్ ఇది. ఇట్ కుడ్ సెట్ ద టోన్. ఆ మిడిల్ ఓవర్స్లో ఆర్ ఎర్లీ వికెట్ పడినా కూడా జేమీ ఓవర్టన్ వెంటనే తీసుకొచ్చే అవకాశం తప్పకుండా ఉందన్నమాట. దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ట్రిస్టన్ స్టబ్స్ బాగా బ్యాటింగ్ చేస్తాడు. ఆ డెత్ ఓవర్స్లో కూడా మళ్ళీ అంశుల్ కాంబోజే కనిపిస్తాడు ఫర్ సిఎస్కే అలాంగ్ విత్ జేమీ ఓవర్టన్ ఆఫ్ కోర్స్. సో వీళ్ళు ఎలా వేస్తారంటే ఆ థర్డ్ సీమర్గా ఎవరిని తీసుకొస్తారు, ఆ రామకృష్ణ ఘోష్ స్థానంలో ఎవరిని తీసుకొస్తారు? దట్స్ వన్ థింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ప్రశాంత్ వీరా, అఖిల్ హుస్సేన్ ఇంతకు మనం మాట్లాడుకున్నాం. ఐ ప్రిఫర్ అఖిల్ హుస్సేన్. విల్ సీ వాట్ ద టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్స్. ఇది ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాటర్స్ అగైన్స్ ది బౌలర్స్ ఆఫ్ సిఎస్కే. స్విచ్ చేసామంటే సిఎస్కేకి బ్యాటర్స్ ఎవరైనా చూస్తే కనుక సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు. ఋతు బ్యాక్ టు బ్యాక్ 50 స్కోర్ చేశాడు. వన్స్ హీ కమ్స్ ఇన్ టు ఫామ్, ఆ స్టెప్ అవుట్ అయ్యి డ్రైవ్స్ కొట్టడం, ఫాస్ట్ బౌలర్స్ని, ఆ పుల్ షాట్స్ ఆడడం, హీస్ మ్యాజిక్. సో లుక్ ఫార్వర్డ్ టు హౌ ఋతు పర్ఫార్మ్స్ ఈ గేమ్లో. కానీ ఒక ఫెంటాస్టిక్ మౌత్ వాటరింగ్ క్లాష్ ఫర్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. ఎవరితో అంటే మిచెల్ స్టార్క్, ద లెఫ్ట్ ఆర్మ్ క్విక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. మిచ్ స్టార్క్ గోయింగ్ ఫుల్ థ్రాటిల్. వీళ్ళిద్దరి మీదకు ఎలా వేస్తాడో, ఏం చేస్తాడో నాకు ఈ బ్యాటిల్ చూడాలని ఉంది. ఐ హోప్ హూఎవర్ కమ్స్ అప్ ట్రమ్స్, ఐ థింక్ వాళ్ళ టీం గెలిచే అవకాశాలు పెరుగుతుంది. బికాస్ పవర్ ప్లే అక్కడ డిసైడ్ అయిపోతుంది. తర్వాత ఎంగిడిని పవర్ ప్లేలోనే యూజ్ చేయాలా, మిడిల్ ఓవర్సా, డెత్ ఓవర్సా? ఇట్స్ అ స్ట్రాటజిక్ కాల్ దట్ అక్షర్ పటేల్ హ్యాస్ టు టేక్. మేబీ ఒక ఓవర్ పవర్ ప్లేలో, ఒకవేళ కనుక మిగతా వాళ్ళు సరిగ్గా వేయకపోతే తర్వాత మిడిల్ ఓవర్స్లో అండ్ డెత్ ఓవర్స్లో ఫర్ షూర్ ఆ స్లోవర్ బాల్స్ తోటి తను ఒక వెపన్ లాగా వాడతారు. తను ఆ డెత్ ఓవర్స్లో కనిపిస్తాడు. శివం దూబే అయినా ఆర్ బ్రెవిస్ అయినా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ కార్తిక్ శర్మ అయినా, వీళ్ళు ఎవరు వచ్చినా సరే ఐ థింక్ ఎంగిడి ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ థ్రెట్ ఫర్ దెమ్. కార్తిక్ శర్మ క్రితం మ్యాచ్లో 50 స్కోర్ చేశాడు. అదే కంటిన్యూ చేయగలడా అన్నది చూడాలి. టాస్ కుడ్ బి అ క్రూషియల్ ఫ్యాక్టర్ బికాజ్ యూ వాంట్ టు చేజ్ హియర్. ఢిల్లీలో టిపికల్ ఇట్స్ చేజింగ్ గ్రౌండ్. చేజ్ చేసిన ఎక్కువ శాతం మ్యాచ్లు గెలుస్తుంటారు. సో టాస్ గెలిస్తే చేజ్ చేయడం ఇష్టపడతారు. అండ్ లాస్ట్ టైం మ్యాచ్ గెలిచినప్పుడు సిఎస్కే అగైన్స్ డీసీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 కంటే పైగా స్కోర్ చేశారు. కానీ ఇక్కడ చేజ్ చేస్తే దే హ్యావ్ టు ఎన్షూర్ దట్ డీసీని 200 లోపలే పెట్టుకోవాలి. ఎందుకంటే చేజింగ్ 180+ సిఎస్కే 2019 నుంచి ఇప్పటిదాకా ఎక్కువగా చేయలేదు. దట్స్ సంథింగ్ టు థింక్ అబౌట్. దట్స్ సంథింగ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ అబౌట్. 2019 2022 ఎగ్జాక్ట్గా తెలీదు. వన్ ఆఫ్ దిస్ థింగ్స్ 180 కంటే ఎక్కువ స్కోర్ చేజ్ చేయలేదు, చాలా కాలం అయిపోయింది. దట్స్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో మొదట బౌలింగ్ చేస్తే చక్కగా కట్టడి చేయగలగాలి సిఎస్కే. 200 కంటే ఎక్కువ స్కోర్ చేశారా, డీసీ ఈజ్ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్ టు విన్ దిస్. ఎవరు గెలిచినా సరే పాయింట్స్ టేబుల్లో వాళ్ళు లైక్ ఐ సెడ్ 2 points అవే
from the second placed team in the points table. That is what at stake here. It's very crucial. గ్రేట్ మ్యాచ్గా మారబోతోంది. మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్స్ ఇంపార్టెంట్ అవుతారు? మిచెల్ స్టార్కా, ఎంగిడియా, లేకపోతే కుల్దీప్ యాదవా, అక్షర్ పటేలా, ఆర్ ద బ్యాటర్స్ పతుమ్ నిసంగా కేఎల్ రాహుల్లో ఎవరు? ఇటు సైడ్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, బ్రెవిస్, శివం దూబే, కార్తిక్ శర్మ వీళ్ళంటి బ్యాటర్స్ ఉన్నారు. బట్ బౌలింగ్లో అంశుల్ కాంబో, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అఖిల్ హుసేన్ ఆడితే తను I think there's a lot of interesting players ఆడబోతున్నారు ఈ మ్యాచ్లో. I can't wait for this to get started. మరి మీరేమనుకుంటున్నారు? Let me know in the comments. And like the video, share it with your friends and subscribe to Stump Tales because that will help us a lot. And see you in the next video. Adios, amigos.